ఇక తెలంగాణలో బూటకపు హామీలు చెప్పి గద్దెక్కినెక్కి తర్వాత ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దక్కిందని రఘునందనరావు విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని అన్నారు. గతంలో కేసీఆర్ చేసిన పాలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నాడని తెలిపారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను నెలలో మీరు రైతు రుణమాఫీ చేసుకుంటే ₹1,00,000 లోన్ మాఫీ అవుతుంది. ఒకవేళ ఏమన్నా లోన్ కడితే బ్యాంకుకు అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఎన్ని తెచ్చుకోమన్నాడు? తెచ్చుకున్నారా? నిజాంపేటలో ఎవరైనా నమ్మలే కదా నేను. సరే, కొందరు అమాయకులు లాసంటి వాళ్ళు నమ్మిరు, పోయి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాగానే మీకు ₹2,00,000 లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా అనే వాళ్ళకైనా లోన్ మాఫీ? అయిందా లోన్ మాఫీ? మొన్న మెదక్ వచ్చి చెప్తున్నాడు, ఆ 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటున్నా, నేను ఆగస్టులో చేస్తా అంటున్నాడు. ఎప్పుడు? గెలిచినాక 9 నెలలకు ఆగస్టులో చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చేయడమ్మా? సరే, ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది అనుకోండి, జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కదా, జూన్లో వేయాలన్నా ఒక వానలు పడి కొత్త పంట రైతు మొదలు పెడతాడా పెట్టడా? వానాకాలం రాగానే వ్యవసాయం మళ్ళీ మొదలు పెడతామా పెట్టమా? మరి జూన్లో ఇవ్వడట, ఆగస్టులో ఇస్తా అని అబద్ధం ఆడుతా ఉన్నాడు. గడ్డకెక్కింది కాంగ్రెస్ పార్టీ. మొన్న మీరందరూ ఏదో కోపంతో కారాలు మంచిగా చేస్తలేరని కేసీఆర్ని ఇంటికి పంపించి ఎర్రగా బుర్రగా ఉన్నాడని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఈయన ఏం చేసిండు? నెలలో